హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 12,000 కొత్త స్కీమ్ని సీఎం రేవంత్ రెడ్డి గారైతే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం పేరే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఎవరికి వస్తుంది, రూల్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి 2 సార్లు మనకు భూమి లేని కూలీల కుటుంబాలకు 6,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే వ్యవసాయ భూమి లేకుండా కూలిపైన మాత్రమే ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలకు వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే కొత్త పథకం కింద సంవత్సరానికి 12,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ 26వ తారీఖు నాడు 6,000 జమ చేస్తారు. మళ్ళీ 6 నెలల తర్వాత 6,000 జమ చేస్తారు. సో ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం రావాలంటే రూల్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. భూమి లేని నిరుపేద కూలీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సుమారుగా 10 లక్షల మంది అర్హులు ఉంటారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని కూలీలు వచ్చేసి 10 లక్షల మంది ఉండొచ్చు. ఒకరొకరికి 12,000 ఇస్తే మన గవర్నమెంట్కి 12,000 కోట్లు అవసరం ఉంటాయని అయితే చెప్పడం జరిగింది. సో నిబంధనలు ఏంటి, రూల్స్ ఏంటి అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సహాయం పథకం అర్హుల నిబంధనలో ధరణి పోర్టల్లో తమ పేరుపై భూమి లేనివారు, ధరణి పోర్టల్లో మీ పేరుపై భూమి ఉండొద్దు. నెక్స్ట్ ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండాలి. అదే ఉపాధి హామీ పనులకు వెళ్తారు కదా, ఆ కార్డు ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంకు పాస్బుక్కు ఆధార్ కార్డు లింకు తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళు గత సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలి. 20 కన్నా తక్కువ చేస్తే వాళ్ళ నేమ్ తీసుకోరు. 20 రోజులు పనిచేసి ఉండాలి. గ్రామ పంచాయతీ తీర్మానంలో అభ్యంతరాలు ఉండకూడదు. అంటే వీళ్ళకు మేము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వీళ్ళ పేరు చేరుస్తున్నాము అంటే గ్రామంలో ఎవరు మీ పేరుకి అభ్యంతరం చెప్పకూడదు. అంటే వీళ్ళకి భూమి ఉందని, వీళ్ళకి ఆస్తుందని అట్లాంటివి చెప్పకూడదు. ఈ షరతులన్నింటికి అర్హులైతేనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 2 దశలలో 12,000 ఆర్థిక సహాయం పొందుతారు. సో షార్ట్కట్గా చూసుకుంటే ఎవరికైతే భూమి లేదో వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వస్తుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఉండాలంటే ధరణి పోర్టల్లో మీ పైన భూమి ఉండకూడదు. ఉపాధి హామీ పథకం కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆధార్ కార్డు తప్పనిసరిగా మీ బ్యాంకు పుస్తకానికి లింక్ అయి ఉండాలి. ఈ ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళు లాస్ట్ సంవత్సరంలో కనీసం 20 రోజులైనా పనిచేసి ఉండాలి. మీ పేరు వచ్చేసి గ్రామ పంచాయతీ తీర్మానంలో పెట్టినప్పుడు అవును వీళ్ళకు నిజంగానే భూమి లేదని చెప్పాలి. ఏ ఒక్కరు భూమి ఉందన్నా కూడా మీకు రాదు. ఇవి రూల్స్. కావాలంటే చదువొచ్చిన వాళ్ళు ఉంటే మీరు కూడా చదువుకోండి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు వీరే అర్హులు అనే హెడ్డింగ్ కింద ఉంది కదా. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.